ఆల్రైట్ ఫోక్స్. సో, ఇప్పుడు మనం ట్రెండ్ లైన్స్ ఎందుకు డ్రా చేయాలి? ఎలా డ్రా చేయాలి అనేది చూద్దాం. సాధారణంగా మనం ట్రెండ్ లైన్స్ ఎందుకు డ్రా చేస్తామంటే, ఒకటి మార్కెట్ యొక్క కాంటెక్స్ట్ తెలుసుకోవడానికి. 2 మార్కెట్ యొక్క ట్రెండ్ తెలుసుకోవడానికి. సో, మనం ట్రెండ్ లైన్స్ డ్రా చేసి మార్కెట్ యొక్క షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్స్ తెలుసుకుంటాం. ఒకటేమో పెద్ద టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ తెలుసుకుంటాం. రెండోదేమో చిన్న టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ తెలుసుకుంటాం. ఈ చిన్న టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ తెలుసుకున్నాక మనం అందులో మన ఎగ్జిక్యూషన్ అనేది ప్లేస్ చేస్తాం. ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాం. మూడేంటంటే, కరెక్ట్ టైంకి ఎంట్రీ గాని, ఎక్సిట్ గాని ప్లేస్ చేయడానికి మనం ఈ ట్రెండ్ లైన్స్ అనేది వాడతాం. రైట్. సో, ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలి? ఫండమెంటల్లీ ట్రెండ్ లైన్స్ ఎలా చూడాలి? అనేది ఒకసారి క్విక్ అండర్‌స్టాండింగ్ తీసుకుందాం. రైట్. సో, ట్రెండ్ లైన్ అనేది అదొక చార్టింగ్ టూల్. రైట్. ట్రెండ్ లైన్ అనేది ఒక చార్టింగ్ టూల్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇలస్ట్రేట్ ద ప్రివేలింగ్ డైరెక్షన్ ఆఫ్ ప్రైస్. ప్రైస్ ఏ డైరెక్షన్‌లో ఎళ్తుందో, ఎంత పైకెళ్తుందో, ఎంత స్పీడ్‌గా ఎళ్తుందో మనకి ట్రెండ్ లైన్ ద్వారా తెలుస్తుంది. సో, ఇట్ ఈస్ ఎ వెరీ, వెరీ ఇంపార్టెంట్ యాస్పెక్ట్. టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకునేటప్పుడు, ట్రేడింగ్ చేసేటప్పుడు గాని ట్రెండ్ లైన్ డ్రా చేసుకోవడం చాలా, చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ ఎ వెరీ ఇంగ్రీన్డ్ యాస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్ అనాలిసిస్ అనమాట. సో, మనం ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ఎందుకు డ్రా చేస్తామంటే, వి బిలీవ్ థాట్ యాస్ టెక్నికల్ అనలిస్ట్స్ అండ్ ట్రేడర్స్, వి బిలీవ్ థాట్ ట్రెండ్ ఈస్ యువర్ ఫ్రెండ్. రైట్. సో, ట్రేడ్ విత్ ట్రెండ్. రైట్. సో, అందుకని మనం ట్రెండ్ లైన్ అనేది గీస్తాం. రైట్. ఇప్పుడు ట్రెండ్ లైన్స్ వల్ల మీకు ఏం తెలుస్తాయంటే, ఒకటి బ్రాడ్ మార్కెట్ కాంటెక్స్ట్ అర్థమవుతుంది. ఎలా మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో, ఒక దూరం నుంచి ఒక వెరీ, వెరీ హై వ్యూ నుంచి మనకి దూరం నుంచి కనిపిస్తుందన్నమాట మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో. సో, ఒక బ్రాడ్ కాంటెక్స్ట్ అనేది అర్థమవుతుంది ట్రెండ్ లైన్ గీసుకుంటే. కన్‌ఫ్యూజన్ ఏం లేకుండా పైకి, కిందకి ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ ఏం లేకుండా వెరీ, వెరీ, వెరీ టాప్ లెవెల్ నుంచి మీకు ట్రెండ్ అంటే ఏంటో అర్థమవుతుంది. మార్కెట్ కాంటెక్స్ట్ ఏంటో అర్థమవుతుంది. దాని తర్వాత లాంగ్ టర్మ్ ప్లస్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది అర్థమవుతుంది. సో, మీరెప్పుడైనా సరే ట్రేడ్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ ఆర్ హైయర్ టైమ్ ఫ్రేమ్. రైట్. హైయర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్ తెలుసుకుంటారు. అండ్ లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో సేమ్ ట్రెండ్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారు. రైట్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రెండ్ ఇలాగ అప్ ట్రెండ్ ఉందనుకోండి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మీరు నేను ఎక్కడైతే బ్లూ కలర్‌లో రిప్రజెంట్ చేస్తున్నానో ఆ టైంలో మటుకు ట్రెండ్‌లో తీసుకోవాలి. ఓకే. ఇది మీ హైయర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్. ఇది అప్ ట్రెండ్‌లో ఉంది. రైట్. సో, ఇది మీ లోవర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్. ఓకే. ఈ లోవర్ టైమ్ ఫ్రేమ్ ట్రెండ్‌లో మీరు ఏ పాయింట్స్ దగ్గర ట్రెండ్ ఏ పాయింట్స్ దగ్గర మీరు ట్రేడ్ తీసుకుంటారంటే, ఈ పాయింట్ దగ్గర ఎప్పుడైతే లోవర్ టైమ్ ఫ్రేమ్, హైయర్ టైమ్ ఫ్రేమ్‌తో కోయిన్సైడ్ అవుతుందో ప్రాబబిలిటీ ఆఫ్ విన్ చాలా ఎక్కువ. సో, మీరు లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా అప్పర్ టైమ్ ఫ్రేమ్ ఎటువైపయితే ఎళ్తుందో అదే సైడ్ మీరు ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తారు. అదే బయాస్‌తో ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తారు. సిమిలర్‌లీ సో, మీకు డౌన్ ట్రెండ్ ఎలా ఉందనుకోండి. మీరు ఎప్పుడు ఎక్కడ ప్లేస్ చేస్తారు తెలుసా ట్రేడ్? ఈ పాయింట్ దగ్గర, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర. ఈ మూవ్స్ క్యాప్చర్ చేయడానికి ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తారు. ఎందుకంటే థట్ విల్ గివ్ యూ హైయర్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. హైయర్ టైమ్ పీరియడ్‌లో ఉన్న ట్రెండే లోవర్ టైమ్ పీరియడ్‌లో ఆర్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న ట్రెండే లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో మీరు క్యాచ్ చేసి దాని మీద ట్రేడ్ అనేది తీసుకుంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వై యూ హావ్ టు ఫండమెంటల్లీ డ్రా ట్రెండ్ లైన్స్. ఓకే. ఇప్పుడు మనం ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయకూడదో చూద్దాం.
మీరు మీ స్క్రీన్ మీద చూసినట్టయితే ఇప్పుడు ఇష్టం వచ్చి డ్రా చేసిన ట్రెండ్ లైన్స్. ఇదొక ట్రెండ్ లైన్, ఇదొక ట్రెండ్ లైన్, ఇదొక ట్రెండ్ లైన్, ఇదొక ట్రెండ్ లైన్. ఇన్ని ట్రెండ్ లైన్స్ తీసుకున్నట్టయితే మీకేం అర్థం కాదు. మీరు ఏ ట్రెండ్ లైన్ వాడాలి? ఏ ట్రెండ్ లైన్‌ని మీరు బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోవాలి మీకేం అర్థం కాదు. సో, మేక్ యువర్ చార్ట్ యాస్ క్లీన్ అండ్ యాస్ క్లియర్ యాస్ పాసిబుల్. సో, మీరు ఆ క్లీన్ చార్ట్‌ని చూసి ట్రేడ్ అనేది చాలా ఈజీగా ప్లేస్ చేయగలరనమాట. సో, ఆ మెంటల్ క్లారిటీ కోసం ఆన్ హౌ టు ప్లేస్ ఎ ట్రేడ్, హ్యావింగ్ ఎ వెరీ క్లీన్ ట్రెండ్ లైన్ అండ్ నీట్ చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక 300 బార్స్ జూమ్ ఔట్ చేయాలి. రైట్? సో, మీ చార్ట్ ఓపెన్ చేసి 300 బార్స్ జూమ్ ఔట్ చేయండి. దాని తర్వాత ఐడెంటిఫై మేజర్ స్వింగ్ పాయింట్స్. ఓకే. అవి మీ హైస్ అని అవ్వచ్చు, లేకపోతే లోస్ అని అవ్వచ్చు. ఓకే. థర్డ్, డ్రా లైన్ కనెక్టింగ్ అట్లీస్ట్ 2 హైస్ ఆర్ 2 లోస్. ఓకే. సో, మీరు 2 హైస్ కనెక్ట్ చేస్తే అది మీ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అంటారు. సో, రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఓ పాయింట్ దాకా ఎళ్తే అంతకు మించి ప్రైస్ వెళ్ళదు అని మనం నమ్మే ఒక లైన్. రైట్? సో, రెసిస్టెన్స్ ఎప్పుడు డ్రా చేయాలి? రెసిస్టెన్స్ లైన్ ఒక ప్రైస్ అంతకు మించి వెళ్ళదు, కింద పడిపోతుంది అనే ఆలోచనతో డ్రా చేస్తాం కదా! సో, జనరల్‌గా 2 హైస్‌ని కనెక్ట్ చేసి రెసిస్టెన్స్ లైన్ డ్రా చేసి అది మీరు సాధారణంగా డౌన్ ట్రెండ్‌లో గీస్తారు. అదే మీ అప్ ట్రెండ్ అయిందనుకోండి, అప్ ట్రెండ్ ఏం చేస్తారు? 2 లోస్‌ని కలిపి ఒక లైన్ గీసి దాన్ని సపోర్ట్ అంటారు. సో, సపోర్ట్‌లో మీరు లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటారు. రెసిస్టెన్స్ దగ్గర షార్ట్ పొజిషన్ తీసుకుంటారు. ఇందాక నేను చెప్పాను కదా! హైయర్ టైమ్ ఫ్రేమ్‌కి అలైన్ అయ్యేట్టు మీరు ఆహ్, ట్రేడ్ అని ట్రాక్ చేయాలని. బికాజ్ డౌన్ ట్రెండ్‌లో ఉంటుంది కాబట్టి, మీ డౌన్ ట్రెండ్‌లో ఉంది కాబట్టి, రెసిస్టెన్స్ లైన్ దగ్గర మీరు డౌన్ ట్రెండ్‌లో షార్ట్ చేయాలి. బికాజ్ అప్ ట్రెండ్‌లో ఉంటుంది కాబట్టి, సపోర్ట్ దగ్గర రీచ్ అవ్వగానే ప్రైస్ మీరు లాంగ్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఎక్స్‌పెక్టింగ్ కింద ప్రైస్ పెరుగుతుందని సపోర్ట్ దగ్గర టచ్ అయ్యాక, రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ కిందకి పడుతుందని. రైట్? సో, దిస్ ఈస్ యువర్ లైన్ ఎలా డ్రా చేయాలో బేసిక్. దాని తర్వాత నెక్స్ట్ లైన్ డ్రా చేశారు. లైన్ డ్రా చేసి దాన్ని కొద్దిగా ఫైన్ ట్యూన్ చేయాలి. రైట్? ఫైన్ ట్యూన్ ద లైన్ ఆర్ అడ్జస్ట్ టు గెట్ యాజ్ మెనీ క్యాండిల్ టచెస్ యాజ్ పాసిబుల్. రైట్? సో, నేనిక్కడ క్యాండిల్ టచెస్ అంటే దానికి అర్థం విక్స్ అని. ఓకే. దాని తర్వాత ట్రేడ్ లాంగ్ వెన్ ప్రైస్ రీచెస్ సపోర్ట్ ట్రెండ్ లైన్. ప్రైస్ సపోర్ట్ ట్రెండ్‌ని రీచ్ అవ్వాలి. దాని తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్
అనేది క్రియేట్ చేయాలి. ఈ బుల్లిష్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్స్ ఇందాక మనం చూసాం కదా! ఇట్ కెన్ బి మారుబోసు, ఇట్ కెన్ ఆల్సో బి హరామి క్యాండిల్ అవ్వచ్చు. లేకపోతే సింగిల్ క్యాండిల్ అవ్వచ్చు. విచ్ ఈస్ యువర్ హ్యామర్ క్యాండిల్ అవ్వచ్చు. లేకపోతే ఒక లాంగ్ ఆహ్, లాంగ్ బాడీ గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు. రైట్? ఏదైనా సరే ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చాక మీరు దాంట్లో లాంగ్ అనేది తీసుకుంటారు. ఓకే. దిస్ ఈస్ వెన్ యూ గో లాంగ్. షార్ట్ ఎప్పుడు తీసుకుంటారంటే ప్రైస్ రీచెస్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ అండ్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు మీరు షార్ట్ రేట్ అనేది తీసుకుంటారు. సో దిస్ ఈజ్ యువర్ లాంగ్ ట్రేడ్ అండ్ దిస్ ఇస్ యువర్ షార్ట్. సో మనం క్విక్గా ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలో చార్ట్లో చూసేద్దాం. సో మనం ఐసిఐసిఐ బ్యాంక్ చూసేద్దాం. ఓకే. ఐసిఐసిఐ బ్యాంక్లో ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే. ఫస్ట్ జూమ్ అవుట్ చేద్దాం. జూమ్ అవుట్ చేసి ఒక 300 క్యాండిల్స్ దాకా జూమ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత ఐడెంటిఫై చేయాలి. ఏం ఐడెంటిఫై చేయాలి? స్వింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి నేను ఇక్కడికి వెళ్తా. ఇక్కడికి వెళ్ళి హైలైటర్ టూల్ వాడతా. ఇక్కడ హైలైటర్ టూల్ వాడతా. హైలైటర్ టూల్ వాడి నేను స్వింగ్ పాయింట్స్ అని డిసైడ్ చేస్తాను. ఓకే. ఇక్కడ స్వింగ్ పాయింట్ ఉంది. లోవర్ స్వింగ్ పాయింట్ సెట్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అప్ ట్రెండ్లో ఉంది కదా. ఇక్కడ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? సపోర్ట్ అనేది వెతుక్కుంటాం. లోవర్ స్వింగ్ పాయింట్స్ మనం బ్లూతో మార్క్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, 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 మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ట్రెండ్ లైన్ అనేది గీద్దాం. ట్రెండ్ లైన్ క్లిక్ చేసి ఒక 2 పాయింట్స్ కనెక్ట్ చేద్దాం. 2 పాయింట్స్ కనెక్ట్ చేసి దాన్ని ఎక్స్టెండ్ చేయాలి టు గెట్ యాజ్ మెనీ టచెస్ యాజ్ పాసిబుల్. ఇక్కడ ఒక టచ్ ఉంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఏ కాన్సెప్ట్ అయింది అక్కడ. ఓకే. ఇది మీ ట్రెండ్ లైన్. ఎక్కడికి వచ్చింది ట్రెండ్ లైన్. ఓకే. సో ఇదొక టచ్, ఇదొక టచ్, సారీ ఇక్కడ టచ్ లేదు, ఇదొక టచ్, ఇక్కడ ఒక టచ్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒక టచ్ వచ్చింది. ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ డ్రా ట్రెండ్ లైన్ అనమాట ఇక్కడ. రైట్. సో ఇది మీ సపోర్ట్ ట్రెండ్ లైన్. ఓకే. సపోర్ట్ ట్రెండ్ లైన్. సో ఫస్ట్ ఈ 2 పాయింట్స్ మీద గీస్తారు కదా. ఫస్ట్ ఒకవేళ ఇది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 పాయింట్స్ మీద గీస్తారు. అక్కడ లేదనుకుందాం. సో మీరు ఏం చేస్తారంటే క్లిక్ చేసి ఇలాగా ఇక్కడ దాకా గీస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం 6th నవంబర్ రోజు ఉందాం అనుకుందాం. ఓకే. ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ ఇంకో టచ్ వచ్చింది. ఈ అడిషనల్ టచ్ని మనం ఎల్లోతో డిఫైన్ చేయాలి. ఇక్కడ ఇంకో టచ్ వచ్చింది, ఇక్కడ ఇంకో టచ్ వచ్చింది. ఓకే. సో నెక్స్ట్ టైం ప్రైస్ అనేది నేను ఇక్కడ రీప్లే ఇలా గీసేద్దాం. ఓకే. అడ్జస్ట్ చేసాం కదా ఇక్కడ దాకా. నెక్స్ట్ టైం అనేది ప్రైస్ రీప్లే అనేది ఇంకో ఫీచరు. నేను రీప్లే అనేది వాడాలి చూపిస్తాను మీకు. ఓకే. ప్రైస్ అనేది ఆ లైన్ దగ్గరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఒక లాంగ్ ఎంట్రీ అని ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఇది విల్ యాక్ట్ యాజ్ యువర్ సపోర్ట్ లైన్. చూద్దాం. పైకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, కిందకు వచ్చింది, కిందకు వచ్చింది, కిందకు వచ్చింది, ఇక్కడ టచ్ అయింది. ఓకే. టచ్ చేసిన తర్వాత
మీకొక ప్యాటర్న్ ఫార్మ్ అయింది. ఇదే ప్యాటర్న్ ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను మీకు. ఓకే. మీరు ఆ ప్యాటర్న్ ఏంటో కింద కామెంట్‌లో రాసి చెప్పండి ఏ ప్యాటర్న్. ఓకే. ఇదొక బులిష్ ప్యాటర్న్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ప్యాటర్న్ అది. ఓకే. ఈ పాయింట్ దగ్గర మీకొక బులిష్ ప్యాటర్న్ కనిపించింది. సో మీరేం చేస్తారంటే ఇక్కడ మీరు లాంగ్ ట్రేడ్‌లో ఎంటర్ అవుతారు. రైట్. లాంగ్ ట్రేడ్‌లో ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీరు ట్రేడ్‌లో ఉండి ఇక్కడ ఎగ్జిట్ అవుతారు. రైట్. సో ఓకే. ఇప్పుడు మీరు ట్రెండ్ అనేది కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ సెకండరీ పాయింట్స్ కదా! ఈ పాయింట్ చూసారనుకోండి ఇదొక వెరీ ఇంపార్టెంట్ స్వింగ్ లో రైట్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ ట్రెండ్ లైన్ ఈ ట్రెండ్ లైన్ మార్చుకోవాలి. రైట్. ఒకటే ట్రెండ్ లైన్ ఎప్పుడు వర్కౌట్ అవుతుందని వర్కౌట్ ఎప్పుడు అవుతుందని గ్యారంటీ లేదు. రైట్. సో మీరు ప్రైస్ పట్టి ట్రెండ్ లైన్ అనేది పైకి కిందకి మార్చుకుంటూ ఉండాలి. ఓకే. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఉన్నారనుకోండి. ఇక్కడ ఏమైంది మీకు? ఇక్కడ మీకు ఇంకో లో వచ్చింది. ఓకే. ఇక్కడ మీకు ఇంకో లో వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఇంకో లో వచ్చింది. సో మీరేం చేస్తారంటే ట్రెండ్ లైన్ అనేది మారుస్తారు. సో దట్ ఇట్ ఈస్ మోర్ ఇట్ ఈస్ మోర్ రిలవెంట్ నౌ. ఓకే. 1, 2, 3 ఇవి ఇవి యాక్చువల్లీ మేజర్ స్వింగ్ పాయింట్స్. రైట్. ఇవన్నీ చిన్న చిన్న స్వింగ్ పాయింట్స్ ఎల్లోలో మార్క్ చేసింది. మీకు అనిపిస్తుంది చూడగానే ఇది చిన్న స్వింగ్ పాయింట్ కదా! ఇక్కడ నుంచి మళ్ళీ పైకెళ్ళింది. సో ఇది చిన్న స్వింగ్ పాయింట్ అని మీకు అనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఎక్స్టెండ్ అనేది చేసుకుంటారు. ఎప్పుడైతే ఈ పాయింట్‌లో ఈ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అయింది. రైట్. ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఏమవుతుంది? సపోర్ట్ బ్రేక్ అయితే ఏమవుతుంది? ఇట్ కెన్ యాక్ట్ యాస్ ఎ రెసిస్టెన్స్. మనం ముందు చదువుకున్నాం కదా! సేమ్ థింగ్. దిస్ మైట్ ఈవెంచువల్లీ యాక్ట్ యాస్ ఎ రెసిస్టెన్స్. ఒకసారి బ్రేక్ అయిన తర్వాత ఇది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే స్కోప్ ఉంది. సో ఎప్పుడైతే ప్రైస్ ఈ రెసిస్టెన్స్ దగ్గర టచ్ అయిందో దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ థాట్ ప్రైస్ అనేది కిందకి పడుతుంది. సో ఇలాంటి టైంలో మీ కన్ఫర్మేషన్ తర్వాత ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. ఇది మీ కన్ఫర్మేషన్. రెడ్ క్యాండిల్ వచ్చింది కదా! బిగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. అది మీ కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ తర్వాత మీరు ఇక్కడ నుంచి మీ బెట్ ఏం చేస్తారంటే ప్రైస్ కిందకి పడుతుంది అని చేస్తారు. సో దిస్ ఇస్ హౌ యువర్ ట్రేడ్ షుడ్ లుక్ లైక్. హౌ యువర్ ట్రెండ్ లైన్ షుడ్ లుక్ లైక్. రైట్. సో ఈ ట్రెండ్ లైన్‌లో ఏం చేశారు మీరు ఫస్ట్? ఇంకొకసారి క్విక్ రిపీట్ చేస్తాను. ఏం చేశారంటే మీరు ఫస్ట్ ట్రెండ్ లైన్ గీసుకున్నారు ఇలాగా. ఈ ట్రెండ్ లైన్ గీసుకున్న తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆ ట్రెండ్ లైన్ దగ్గర ప్రైస్ వచ్చిందో మీరు లాంగ్ పొజిషన్ అనేది తీసుకున్నారు. రైట్. లాంగ్ పొజిషన్ తీసుకొని ఎక్కడ 1:2లోనో 1:3లోనో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఇంకొకసారి బౌన్స్ తీసుకుంది. సో ఇక్కడ కూడా మోస్ట్‌లీ మీరు లాంగ్ పొజిషన్ తీసుకొని ఉండొచ్చు. కానీ ఇక్కడెక్కడ మీకు గుడ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ ఏం కనిపించట్లేదు. సో మోస్ట్ లైక్లీ మీరు ఇక్కడ అవాయిడ్ చేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఇదే ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ అనేది బ్రేక్ అయింది. సపోర్ట్ బ్రేక్ అయితే ఏమవుతుంది? సపోర్ట్ రెసిస్టెన్స్ అయింది. సో మీ బయాస్ ఏంటి? నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది అక్కడికెళ్తే ఆ ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్ నుంచి రెసిస్టెన్స్ కింద మారింది కాబట్టి యూ ఎక్స్‌పెక్ట్ ఎ డౌన్ ఫాల్ ఆఫ్ ద ప్రైస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందకెళ్ళి ఇక్కడ అదే ట్రెండ్ లైన్‌ని టచ్ చేసింది. ఆ ట్రెండ్ లైన్ టచ్ చేసిన తర్వాత మీరు చూసిందేంటి? ప్రైస్ అనేది కింద పడుతుంది. రైట్. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ డ్రా యువర్ ట్రెండ్ లైన్స్. ఇప్పుడు మనం సపోర్ట్ ట్రెండ్ లైన్ డ్రా చేసాం కదా! ఇప్పుడు మనం రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ చూద్దాం. రైట్. నేను ఇవన్నీ డిలీట్ చేస్తాను. ఓన్లీ ఇంపార్టెంట్‌వి పెడతాను. ఇప్పుడు మనం హిందుస్థాన్ యూనిలివర్ చూద్దాం. రైట్. ఈ హిందుస్థాన్ యూనిలివర్‌లో విల్ ట్రై అండ్ డ్రా ఆహ్, రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్. దానికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ స్వింగ్ హైస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకే. ఈ స్వింగ్ హైస్ అనేవి మార్క్ చేసుకున్నాక మోస్ట్ టచెస్‌తో ఒక లైన్ అనేది డ్రా చేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ లైన్ డ్రా చేస్తాం మనం. రైట్. ఈ లైన్ డ్రా చేసాక ఈ లైన్ బ్రేక్ అయిపోయింది కదా! సో ఈ లైన్ పెద్ద ఉపయోగం లేదు. సో డిలీట్ చేసేస్తాం. దాని తర్వాత మళ్ళీ సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసి అండ్ విల్ ట్రై అండ్ గెట్ ఇట్ టు రైట్. ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ అనేది 2 పాయింట్స్‌ని టచ్ చేసింది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఇలా గీసుకొనుంటే ఎన్ని టచెస్ ఉన్నాయి?
ఇట్స్ మోర్ దాన్ 2 టచెస్ కదా! ఇక్కడ ఒక టచ్ యెల్లోలో స్కై బ్లూలో పెడితే ఇక్కడ ఒక టచ్, మళ్ళీ ఇక్కడ ఒక టచ్, ఈ పక్కనే ఒక టచ్, మళ్ళీ ఇక్కడ ఒక టచ్. రైట్. సో ఇన్ని టచెస్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ ద మోర్ రిలవెంట్ ట్రెండ్ లైన్. ఇప్పుడు ఏమైంది? ట్రెండ్ లైన్ బ్రీచ్ చేసింది. రైట్. ట్రెండ్ లైన్ బ్రేక్ చేశాక ఈ ట్రెండ్ లైన్‌ని ఇక్కడ బ్రేక్‌ఔట్ చేసింది. బ్రేక్‌ఔట్ చేసి ఇప్పుడు ఏమైంది? ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ దాకా ఉన్న ట్రెండ్ లైన్ రైట్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉన్న రెసిస్టెంట్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు సపోర్ట్ కిందకి మారింది. రైట్. సో ఒకవేళ మీరు ఈ పాయింట్ ఆఫ్ టైం 8th ఆఫ్ ఏప్రిల్‌లో ఉండుంటే మీకు ఒక సపోర్ట్ ట్రెండ్ లైన్ బ్రీచ్ కనిపించింది. ఒక రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ బ్రేక్‌ఔట్ కనిపించింది. దాని తర్వాత ఒక పెద్ద క్యాండిల్ కనిపించింది. మోస్ట్ లైక్లీ నేనేం చేస్తానంటే ఇలాంటి టైంలో బ్రేక్‌ఔట్ కన్ఫర్మేషన్ 2 వచ్చాయి కాబట్టి ఈ ఈ ప్రైస్ నేను ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ అనేది ఈ లైన్ దగ్గర పెట్టుకొని ఒక 1:2 వరకు నేను ట్రేడ్ అనేది చేయడానికి ప్లాన్ చేస్తాను. రైట్. సో దిస్ విల్ బీ మై స్ట్రాటజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రెండ్ లైన్ బ్రేక్. రైట్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇండిగో పెయింట్స్ చూద్దాం. ఓకే. So is the case with Indigo Paints. Again, first zoom out, then click on important points. Identify important స్వింగ్ హైస్. రైట్. ఇది చూసినట్టయితే మీకు ఇక్కడ దాని తర్వాత ఇక్కడ నుంచి ఇదొక స్వింగ్ హై కదా, దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గీస్తారు. ఓకే. ఇది మీరు ఇక్కడ చూసినట్టయితే మోర్ నెంబర్ ఆఫ్ టచెస్ వచ్చాయి. ఇక్కడ ఒక టచ్ వచ్చింది. రైట్. ఇక్కడ ఒక టచ్ వచ్చింది. టచ్ అంటే ఎగ్జాక్ట్ టచ్ కొద్దిగా కింద ఉన్నా పర్లేదు. ఓకే. అడ్జస్ట్ చేసుకోవాలి మీ ట్రెండ్ లైన్ ఇలాగా. ఇక్కడ ఒక టచ్, ఇక్కడ ఒక టచ్, ఇక్కడ ఒక టచ్, ఇక్కడ ఒక టచ్. సో నేను ఇలాంటి టైంలో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందంటే మీరు ఒక పాత్ అనే టూల్ తీసుకుంటాను నేను ఇక్కడ. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇలాగెళ్ళి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి. బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి. ఇక్కడ ఒక బులిష్ బ్రేక్అవుట్ ఇస్తే నేను లాంగ్ పొజిషన్ చెప్తా. ఓకే. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ కింద పడింది అనుకోండి. ఇక్కడ నేను బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే షార్ట్ పొజిషన్లోకి వస్తాను. ఓకే. సో దిస్ విల్ బీ మై స్ట్రాటజీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో బ్రేక్అవుట్ ఇచ్చిందంటే దానికి అర్థం ఏంటి? రెసిస్టెన్స్ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ అయితే ఉందో ఇక్కడ దాకా ఏదైతే రెసిస్టెన్స్ లాగా పనిచేసిందో ఈ లైన్ విల్ టర్న్ ఇంటూ సపోర్ట్. రైట్. సో మళ్ళీ ఇది ఒక ట్రేడ్. సో ఫ్యూచర్లో ఒకవేళ ఈ ప్రైస్ అనేది కిందకు వచ్చింది అనుకో. ఓకే. ఇది కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తాను ఈ లైన్. ఓకే. ఓకే. స్టాక్ ప్రైస్ అనేది ఇలా కిందకు వచ్చింది అనుకోండి. ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి. ఓకే. అప్పుడు ఏం చేస్తానంటే మోస్ట్ లైక్లీ ఇక్కడ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయింది కాబట్టి దిస్ విల్ టర్న్ ఇంటూ సపోర్ట్ కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ బుల్లిష్ ప్యాటర్న్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకుంటా. రైట్. సో దిస్ విల్ బీ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. రైట్. సో అర్థమైంది కదా ట్రెండ్ లైన్స్ ఎలా గీయాలో. సో ఇలాంటి లైన్ ఈ లైన్సే కాకుండా మీకు ఈ లైన్ టూల్ బార్లో
ట్రెండ్ లైన్ చూసాం కదా, అలాగే రే ఉంటుంది, ఎక్స్టెండెడ్ లైన్ ఉంటుంది, ఇన్ఫో లైన్ ఉంటుంది, అలాగే ట్రెండ్ యాంగిల్ కూడా ఉంటుంది. విల్ జస్ట్ హ్యావ్ అ క్విక్ లుక్ అట్ టూ మోర్ ఇంపార్టెంట్ మోస్ట్ యూస్ థింగ్స్, రే అండ్ ఎక్స్టెండెడ్ లైన్. ఓకే, సో మీరు ఒకవేళ ఈ లైన్ అనేది గీసుకున్నారు కదా, ఒక వీక్లీ దగ్గరికి వెళ్తాం. ఓకే, ఈ లైన్ రెండు చోట్ల ఎక్స్టెండ్ చేయాలనుకోండి. ఇంతకు ముందు ఈ లైన్ ఎక్కడెక్కడ ప్రైస్ని టచ్ చేస్తుందో మీరు తెలుసుకుందాం అనుకున్నారు అనుకోండి. సో యూల్ గో హియర్ అండ్ క్లిక్ ఆన్ ఎక్స్టెండెడ్ లైన్. ఇక్కడ క్లిక్ చేసి ఇలా ఎక్స్టెండెడ్ లైన్ గీసారనుకోండి, ఇంతకు ముందు ఎప్పుడైనా ప్రైస్ దాన్ని టచ్ చేయదేమో తెలుస్తుంది. క్లియర్గా దీనికి తెలియట్లేదు, ఇక్కడ లేదు. విల్ ట్రై అండ్ సీ హెచ్ఏఎల్. సో మీరు ఇక్కడ ఈ రెండు స్వింగ్స్ ఐడెంటిఫై చేశారనుకోండి, ఇది 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 ఐడెంటిఫై చేశారనుకోండి, అండ్ యూ వాంట్ టు డ్రా ట్రెండ్ లైన్, ఎక్స్టెండ్ ట్రెండ్. ఇక్కడ క్లిక్ చేసి ఇది మీ ఎక్స్టెండెడ్ ట్రెండ్ లైన్. సో అటుపక్కి ఇటుపక్కి రెండు పక్కలకి మీకు అడ్జస్ట్ చేసుకునే స్కోప్ ఇస్తుంది, రైట్? ఇది ఎప్పుడు వాడతామంటే ఓ ట్రెండ్ లైన్ యొక్క స్ట్రెంగ్త్ డిఫైన్ చేసుకోవడానికి వాడతాం. ఇప్పుడు ఒకటి రెండు రెండు టచెస్ ఉన్నాయి, ఇంకెక్కడ టచెస్ ఉన్నాయి, ఇక్కడ చిన్న టచ్ ఉంది. ఇప్పుడు ట్రెండ్ లైన్ని మోర్ రిలవెంట్ చేయాలంటే యూ కెన్ మేక్ ఇట్ హ్యావ్ యాజ్ మెనీ టచెస్ యాజ్ పాసిబుల్. సో ఒకవేళ ట్రెండ్ లైన్ కానీ ఇలా పెట్టారనుకోండి, అడ్జస్ట్ చేస్తున్నాను ట్రెండ్ లైన్. ఓకే, ఈ రెండింటికి టచ్ చేయాలి పెట్టానుకోండి ట్రెండ్ లైన్. ఇప్పుడు చూడండి ఎన్ని టచెస్ వచ్చాయి దీనికి. 1 2 3 4 5 6 టచెస్ వచ్చాయి, రైట్? సో దిస్ ఇస్ అ మోర్ యూస్ఫుల్ ట్రెండ్ లైన్ దాన్ బిఫోర్. సో ఇందాక మనం ఎలా గీసాం ట్రెండ్ లైన్, జస్ట్ ఇది ఇలా ఇలా గీసి వదిలేసాం. ఈ ట్రెండ్ లైన్ ఎంతవరకు యూస్ఫుల్, ఏంటి, ఎన్ని టచెస్ తెలియదు కదా. సో అటు ఇటు కూడా మీకు ట్రెండ్ లైన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఈ ఎక్స్టెండ్ ట్రెండ్ లైన్ వాడతాం. ఒకవేళ ఓన్లీ ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నాను, పాస్ట్ ఇస్ ఫైన్, ఫ్యూచర్లో ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను, క్లిక్ చేసి ట్రాక్ చూసుకోవడం కష్టం కాబట్టి ఫ్యూచర్లో ఎలా ఎక్స్టెండ్ చేస్తారంటే విల్ ట్రై అండ్ యూజ్ రే. ఓకే, ఇదొకటి ఐడెంటిఫై చేశా, ఇదొకటి ఐడెంటిఫై చేశా, ఇదొక రే గీసా. ఓకే, దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం. 2 టచెస్ వచ్చాయి దీనికి, ఇక్కడ 2 టచెసే. సో దిస్ విల్ బీ అనదర్ ట్రెండ్ లైన్ విచ్ ఐ హ్యావ్ డ్రా. ఓకే, దీనికి అడ్జస్ట్ చేసుకునే స్కోప్ ఏం కనపడట్లేదు నాకు. మేబీ ఇక్కడ నుంచి గీస్తే ఏదైనా స్కోప్ ఉందా? ఇదంతా మీకు యాజ్ అండ్ వెన్ ఈ పాయింట్ ఏం తీసుకున్నా, ఈ పాయింట్ ఏం తీసుకోలేదు అంటే యాజ్ అండ్ వెన్ యూ గో హెడ్ అండ్ డ్రా ట్రెండ్ లైన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకు రిలవెన్స్ కనిపించిపోతూ ఉంటుంది. ఆఫ్టర్ లైక్ సే డ్రాయింగ్ లైక్ థౌజండ్స్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ మీకు ఆటోమేటిక్గా మీ కళ్ళు ఆటోమేటిక్గా చెప్పేస్తాయి ఇది ట్రెండ్ లైన్ అని. అండ్ దానికోసం మీకు చాలా ప్రాక్టీస్ కావాలి. సో వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ ఎవ్రీ డే 10 charts, 5 trend lines in each chart, అండ్ మేక్ షూర్ దట్ యూ సెండ్ ఇట్ అక్రాస్ టు మీ. మీకు కావాలనుకుంటే, అది కరెక్ట్ కాదు మీకు తెలుసుకుందాం అనుకుంటే నాకు పంపించండి. కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తే, తప్పు అయితే ఎక్కడ తప్పు అవుతుందో కూడా చెప్తాను. కింద నేను టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అందులో మీరు పంపించవచ్చు స్క్రీన్ షాట్ తీసి కరెక్ట్ కాదు తెలుసుకోవాలంటే. అండ్ పంపించాక ఒకవేళ మిస్ అవుతానేమో టెలిగ్రామ్లో కామెంట్లు కూడా రాసి పెట్టండి పంపించాను అని, యూట్యూబ్ కామెంట్లో. సో ఐదర్ వేస్ నేను చూస్తాను. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్, నాకు ఇది ఇంకా బెటర్ ట్రెండ్ లైన్ అనిపిస్తుంది. ఎందుకంటే 1 2 3 4 టచెస్ వచ్చాయి ట్రెండ్ లైన్. సో దిస్ లుక్స్ లైక్ ఎ బెటర్ ట్రెండ్ లైన్ టు మీ. ఇది కాస్త వెనక్కి ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ క్లిక్ చేసి ట్రెండ్ లైన్ ఇక్కడ వెనక్కి తీసుకెళ్ళచ్చు. యూజర్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, తర్వాత మళ్ళీ రెసిస్టెన్స్ అయింది, రైట్? సో దిస్ సీమ్స్ లైక్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ లైన్ టు మీ, రైట్? సో ఈ ట్రెండ్ లైన్ గీసుకున్నాక నా స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఒకవేళ ప్రైస్ మూవ్మెంట్ కోసం నేను ఇక్కడ
ఈ పార్ట్ ఆఫ్ టూల్ బార్ పెయిన్‌లో పాత్ క్లిక్ చేస్తా. ఇక్కడ మళ్ళీ ఇక్కడికొచ్చిందనుకోండి. ఓకే. ఇక్కడికొచ్చి ఒక బేరిష్ ఫార్మేషన్ చేసిందనుకోండి. అప్పుడు నేను షార్ట్ రేట్ తీసుకుంటా. రైట్. అలాగే ఇక్కడ బ్రేక్ చేసిందనుకోండి. ట్రెండ్ లైన్ బ్రేక్ చేసిందనుకోండి. బులిష్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత నేను లాంగ్ ట్రేడ్ తీసుకుంటా. రైట్. సో దిస్ ఇస్ హౌ ఐ యామ్ గోయింగ్ టు ట్రేడ్ దిస్ పర్టికులర్ ట్రెండ్‌లో. అర్థమైందనుకుంటా. అర్థమైతే మటుకు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.